touch. కిక్ ఉందా? మెయిన్ స్ట్రీమ్ మీడియా, నేను ప్రియదర్శన్. సో మనతో పాటు ఉన్నారు. సో గల్లీలో సిక్స్లు ఎవడైనా కొడతాడో, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుందని చెప్పి ప్రభాస్ డైలాగ్ లాగా. సో చాలా సినిమాలు అంటే రకరకాల కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్లు కొడితే ఆ కిక్కే వేరుంటుంది. సో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్ కొట్టిన మిరాయి సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రైటర్ మణిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటండి కిక్ ఉందా? మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్ కొట్టారు మళ్ళీ. ఎనర్జైజ్డ్ యా. యాహ్! సో 'కార్తికేయ 2'కి ఒకసారి కిక్ వచ్చింది. ఇప్పుడు ఇది అవును. ఇంకో రకం కిక్ వచ్చింది. రైట్. బట్ తిప్పి తిప్పి కొడుతుంటే ఎటు తిరిగినా మీది అంటే మీ బలం మైథాలజీ అవ్వుండొచ్చు. తెలియకుండానే మీ కార్యాచరణ కూడా అటువైపే నడుస్తూ ఉంది. ఇది ప్లాన్డా? అన్‌ప్లాన్డా? డెస్టినీనా ఏమంటారు? అలా కుదిరింది అంతే. హ్మ్. ఏం చేయాలి? ఇంకా దైవేచ్ఛ. యాహ్! సో ఈవెన్ 'లక్ష్య' కూడా చూసుకుంటే అర్జునుడి క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటది కదా! యాహ్! మీరు యాహ్! మీరే దానికి ఐ మీన్ మొత్తం కథ, కర్మ అన్నీ అనుకోండి. హ్మ్. బట్ ఏంటి సార్ అంటే మైథాలజీ మీద ఎందుకు మీకంత ఇష్టం? ఇష్టం అంటే ఇప్పుడు ఒక విత్తనం భూమి నుంచి బయటకొచ్చింది, చెట్టులాగా వచ్చిందనుకుంటే, హ్మ్. దాన్ని మట్టిని విడదీసి చూడలేరు కదా మీరు. హ్మ్. సేమ్ నేను పుట్టి పెరిగిన దాంట్లోంచి పెరిగి వచ్చా కాబట్టి, వింటూ పెరిగాను కాబట్టి, అది వద్దన్నా కూడా దాని వాసనో, టచ్చో ఎక్కడో ఉంటా ఉంటది. హ్మ్. సో, మనోళ్ళకి ఈజీగా అర్థమయ్యే విషయాలవి, బలంగా అర్థమయ్యే విషయాలు అందులోనే ఉంటాయని చెప్పేసి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. హ్మ్. హ్మ్. 'మిరాయి' వచ్చేసరికి కొంచెం వీటన్నిటిలో కొంచెం కంప్లీట్లీ డిఫరెంట్ ఏంటంటే కొంచెం ఫ్యూచరిజం ఉంటది. కరెక్ట్. ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ అట్ ద సేమ్ టైమ్ మైథాలజీ బేస్డ్. అక్కడి నుంచి లింక్ తీసుకొని మనం ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. యెస్. యాహ్! మీరు ఐ మీన్ మంచి మంచి డీప్ డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ 'మిరాయి' సినిమా మొత్తం అర్థం అవ్వడానికి ఒక డైలాగ్ చెప్పమంటే ఏం డైలాగ్ చెప్తారు? 'మిరాయి' ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, మీకేదైతే లాస్ట్‌లో ఉంటుందో ట్రైలర్‌లో గాని హ్మ్. ఇదే ఇదే 'మిరాయి'. అహా! నో. ఇదే చరిత్ర, ఇదే హ్మ్. హ్మ్. భవిష్యత్తు, ఇదే మిరాయి. దాని అర్థం ఏంటి అంటే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అదే మిరాయి. హ్మ్. దాని అర్థం ఏంటి అంటే, చెడుని చంపడానికి ఆల్వేస్ ఎప్పుడు కూడాను దేవుడు గతంలో వచ్చాడు, భవిష్యత్తులో కూడా వస్తాడు, హ్మ్. హ్మ్. ఇప్పుడు కూడా వస్తాడు. ఆ ముక్కనే 2 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేశాననమాట. ఓకే. మిరాయి అంటే అది హ్మ్. అని చెప్పేసి. వాహ్! హ్మ్. యాహ్! ఇప్పుడు అర్థమైంది దాని మీనింగ్. యాహ్! సో, ఓకే. యాహ్! ఇదే యాహ్! చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే హ్మ్. మిరాయి. ఓకే. సో 'మిరాయి' అంటే పేర్లు మారొచ్చు, రూపాలు మారొచ్చు కానీ యెస్. యెస్. ప్రతి యాహ్! యుగంలో ప్రతి ఒక 'మిరాయి' ఉంటది. దేవుడు హ్మ్. రూపంలోనే హ్మ్. వస్తాడు. హ్మ్. నైస్. అట్లా. సో ఇది ఇది మొదలు 'మిరాయి'తో మొదలైందండి? 'బ్లాక్ స్వాడ్‌తో' మొదలైందండి ఈ కథ? మిరాయితో మొదలైంది. హ్మ్. మిరాయితో మొదలైంది. ఏంటి సార్ అంటే మీరు ఆ స్టిక్ గావచ్చు, హ్మ్. దాని రూపం గావచ్చు, హ్మ్. అది తర్వాత ఏ రూపం అనేది మీరు లాస్ట్‌లో రివీల్ హ్మ్. చేశారు. హ్మ్. మోస్ట్‌లీ చాలా చోట్ల రివీల్ అయ్యి ఉంటది. మనం యాహ్! ఎందుకు రివీల్ చేయడం గాని. యాహ్! బట్ ఈ ఈ ఐ మీన్ ఈ రిఫరెన్స్ ఎలా వచ్చిందసల? అంటే మైండ్‌లోకి ఎలా వచ్చింది ఆ టైంలో అని? అది ఆ దేవుని ఆయుధం ఎందుకు హ్మ్. హ్మ్. అని హ్మ్. హ్మ్. మైండ్‌లోకి ఎందుకొచ్చిందంటే బ దానికి చాలా ఇప్పుడు మీరు వాల్మీకి రామాయణం చదివితే లేదా విన్నా హ్మ్. హ్మ్. ఆ పర్టిక్యులర్ ఆయుధంతో ఆయన చేసిన యుద్ధం ఉంటే ఒళ్ళు గగురు పుడిచే యుద్ధం ఉంటదనమాట. హ్మ్. హ్మ్. సో, దాన్ని ఎందుకసలు వాడకూడదు? దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? హ్మ్. ఈ 2 చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన పాయింట్స్ అవి డైరెక్టర్‌కి. హ్మ్. సో, దాన్ని కథలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట. అది. నైస్. సో ఆన్ స్క్రీన్ 'మిరాయ్' యుద్ధం చాలా చేసింది. ఐ మీన్ ఎన్నో అవును. యుద్ధాలు చేసింది. యాహ్! యాహ్! నాకు తెలిసి పేపర్ మీద కూడా చాలా యుద్ధాలు యాహ్! చేసుంటది. యాహ్! యాహ్! ఎందుకంటే మేము నమ్మలేకపోతున్నాం. అంటే ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ 'టీజీ విశ్వప్రసాద్' గారిని మెచ్చుకోవచ్చు, ఈయన్ని మెచ్చుకోవచ్చు. సరే. బట్ ముందు నమ్మి డబ్బులు కరెక్ట్. పెట్టడం అనేది పెట్టలేకపోవచ్చు. కరెక్ట్. అంటే ఏం లేదు కదండీ. ఆశలు అవును. తప్ప ఏమి అవును. లేవు కదండీ. అవును. మీరు అవును. చెప్పే కథ బావుంటది కానీ అవును. అవును. ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటది? ఎగ్జిక్యూషన్ కూడా మిస్‌లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా కరెక్ట్. ఉన్నాయి. కరెక్ట్. ఏంటి ఈ యుద్ధాలు ఏం జరిగినాయి అని చెప్పండి బిహైండ్ ద అదే అంటే ఇంత కాంప్లెక్స్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో 2 హ్మ్. యుగాలు, ఆ తర్వాత అసలెప్పుడు చూడని ప్రపంచాలు 4, ఇన్ని 42 పాత్రలు హ్మ్. ఇయన్నీ ఈ కాంప్లెక్స్ లేయర్స్ ఆహ్, ఈజీగా అర్థం అవ్వడానికి ఒక తల్లి, కొడుకు ఎమోషన్ అనేది ముందుకు తీసుకొచ్చి, హ్మ్. దాన్ని పేపర్ మీద పెట్టి ఈ రైటర్ అండ్ డైరెక్టర్ మనం ఫీల్ అవ్వాలి గానీ కాంప్లెక్సిటీ ఆడియన్స్ ఫీల్ అవ్వకూడదు. హ్మ్. వాళ్ళకి హ్మ్. చందమామ కథలాగా ఉండాలి అంటే హ్మ్. దాని వెనకాల ప్రతిరోజు ఏదో ఒక చర్చ, వాదన జరుగుతూనే ఉండేది. హ్మ్. ఫైనల్‌గా ఏదో ఒక మిడ్ పాయింట్‌కొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళి, దాన్ని కమర్షియల్ కథారూపంగా మలచడానికి హ్మ్. ఇట్ టుక్ ఆల్‌మోస్ట్ 3 సంవత్సరాలు పట్టింది. హ్మ్. హ్మ్. యాహ్!
ఇప్పుడు మహాభారతం ఐ మీన్ మన పురాణాలు, ఇతిహాసాలు కాబట్టి దాన్ని చాలా గొప్పగా చూస్తాం. అదే రైట్. మహాభారతం ఓన్లీ సీరియల్ అయితే, ఒక ఫిక్షనల్ స్టోరీ సీరియల్ అయితే దానికి అంత వాల్యూ ఉండదు. ఇప్పుడు కరెక్ట్. మిరాయి స్టోరీ కూడా మీరు అద్భుతంగా రాసుకుని మీ విజువలైజేషన్‌లో చాలా అద్భుతంగా అనిపించొచ్చు. లైక్ రైట్. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ని' దాటి ఉండొచ్చు. రైట్. రైట్. బట్ ఇది విజువల్‌గా ఆ రూపం రాకపోయిండుంటే మీరు ఖచ్చితంగా అర్ధాకలతోనే ఉంటారు. అవును. మీరు అవును. ఇప్పుడు ఏ ఆకలితో ఉన్నారు? ఆకలి మొత్తం లేదు. కంప్లీట్ అయిందా? సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్. దాని కంప్లీట్‌లీ. అవుట్‌పుట్, దాని అంటే రిజల్ట్, దాని యాహ్! పేపర్ టు స్క్రీన్ ట్రాన్స్‌లేషన్ ఏదైతే జరిగిందో హ్మ్. చాలా గుడ్ బాగా జరిగింది. బిగ్ టైమ్ జరిగింది. హ్మ్. హ్మ్. ఐయామ్ హ్యాపీ. సాటిస్ఫైడ్. సో, మీ విజువలైజేషన్‌లో అంటే ఇప్పుడు 'బ్లాక్ యెస్. యెస్. స్వర్డ్' ఈ 'సూపర్ యోధ' హీరోయిన్ క్యారెక్టర్, మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ 'శ్రేయ' గారు, వీళ్ళందరి క్యారెక్టరైజేషన్స్‌లో ఎవరి క్యారెక్టరైజేషన్ మీద మీరు ఎక్కువ ఐ మీన్ మిమ్మల్ని ఫస్ట్ టచ్ చేసింది ఉంటది కదా! అవును. అవును. పేపర్ మీద ఉన్నప్పుడు. కరెక్ట్. అది ఎవరి క్యారెక్టర్ అండి? అంబిక. అంబిక. ఆ! శ్రేయ గారి క్యారెక్టర్. హ్మ్. మీరు కూడా అప్పుడే బిలీవ్ చేసారు. అంటే బయటొచ్చే టాక్ యాహ్! ఏంటంటే యాహ్! ఆవిడ ఎప్పుడైతే ఆవిడ క్యారెక్టర్ బయట పడిన తర్వాత సినిమాకి సోల్ ఉంది. ఇది సినిమా సోల్ అని చెప్పి అందరూ కనెక్ట్ అయ్యారు. కరెక్ట్. కరెక్ట్. మీరు కూడా ఆమె అంతేనండి? ఆమె ఆమె బీజం కథ హ్మ్. మొదలవడానికి ఆమె నడిపిచ్చేది. ఆమె కారణం. హ్మ్. ఆమె కవచం అన్నీ ఆమె. హ్మ్. అసలు ఇది ఆమె కథ. ఇప్పుడు డిస్కషన్‌లో మాట్లాడుకోవచ్చు. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఈవెన్ మీరు థియేటర్‌లో ఉన్నప్పుడు పక్కపక్కోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ అవును. అయిన తర్వాత, యాహ్! సెకండ్ హాఫ్ అయిన తర్వాత. లేదు రివ్యూస్‌లో కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. స్టోరీ గురించి, స్క్రీన్ ప్లే గురించి, డైలాగ్స్ గురించి. మెన్షన్ చేస్తున్నప్పుడు మీరు బాగా ఐ మీన్ మీకు మీరే మెచ్చుకుంటారు కదా! ఐ మీన్ ఎంత గొప్ప సినిమా తీసామని ఒక అనుకునే మూమెంట్ ఏదైనా ఉందండి? ఎవరైనా మెన్షన్ చేసింది ఇలాగా? అలా చాలా మంది చాలా ఫోన్‌లొచ్చి చాలా చెప్పారు. హ్మ్. హ్మ్. ఏదైతే తత్వం ఆహ్, ఈ జనరేషన్‌కి అర్థం అవ్వడానికి హ్మ్. ఆహ్, నువ్వు నీలాంటి దారి ఒకటి కావాలి. నువ్వు ఎంచుకున్న దారి బావుంది హ్మ్. అని చెప్పి వచ్చిన ఒక కాంప్లిమెంట్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. హ్మ్. యాహ్! నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రొసీజర్‌లో ఉన్నారా? అంటే ఆబ్వియస్‌గా ఏదైతే కమర్షియల్ ఫ్రెండ్లీ ఉంటదో దాన్నే తీసుకొని హ్మ్. దాంట్లో లోపల ఏం చెప్పొచ్చు, హ్మ్. హ్మ్. ఎట్లా చూపించొచ్చు. హ్మ్. హ్మ్. బట్ దాని ప్యాకేజ్ మాత్రం కమర్షియల్ ప్యాకేజే ఉంటది ఆబ్వియస్‌గా. అండ్ మనం 'మిరాయి' అకేషన్‌లో కలిసాం కాబట్టి 'మిరాయి' గురించి ఒక క్వెషన్ అడుగుతున్నాను. బేసికల్లీ పేపర్ మీద ఉన్నప్పుడు చేతిలో పెన్ ఉంటే చాలు. ఏదన్నా రాయగలరు. మీకు ఆ స్వతంత్రం ఉంది. బట్ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి అన్నీ సాధ్యం కావు. కరెక్ట్. కొన్ని కొన్ని మీరు పేపర్ మీద ఉన్నప్పుడే ఆలోచించుకొని కట్ అవును. చేసేసుకుంటా ఉంటారు. అవును. కొన్ని కొన్ని డైరెక్టర్‌తో డిస్కస్ చేసిన అవును. తర్వాత, ప్రొడ్యూసర్‌తో డిస్కస్ చేసిన తర్వాత కట్ చేస్తారు. కరెక్ట్. సో, మీకు ముందు మీకు మీరు పెట్టుకున్న కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? బౌండరీస్ ఏంటి? పేపర్ మీద ఉన్నప్పుడు? పేపర్ మీద ఉన్నప్పుడు ప్రైమరీ టార్గెట్ వచ్చేసి ఆహ్, ఎంత సింపుల్‌గా, ఎంత ఎఫెక్టివ్‌గా చెప్పొచ్చు. హ్మ్. సో, ఎక్కడెక్కడ కాంప్లెక్సిటీ అనిపించినా కూడా అవన్నీ ఎవిక్ట్ చేసేసి సింప్లిసిటీకి రిసార్ట్ అయ్యాం. అది హ్మ్. అది ఫస్ట్ తీసుకున్న స్టెప్. హ్మ్. అట్లా ద కాంప్లెక్స్ డెలివరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కకు తోసేసాం. హ్మ్. అది హ్మ్. ఫస్ట్ పెట్టుకున్న ఒక సరిహద్దు. హ్మ్. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఐ మీన్ స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు గాని, డైలాగ్ వెర్షన్ రాస్తున్నప్పుడు గాని, మీకప్పటికి 'తేజ' అని ఫిక్స్ అయిపోయారండి మీరు యాహ్! మైండ్‌లో? యాహ్! ముందే ఫిక్స్ అయిపోయారు. యెస్. యెస్. ఓకే. 'తేజానే' ఇమాజిన్ చేసుకొని యెస్. యెస్. రాసుకున్నారు. అయితే ఇంక కథ క్వెషనే నా లేదు. దగ్గరికి వచ్చినప్పటికే ఆ! తేజ గారు, హ్మ్. హ్మ్. కార్తిక్ గారు హ్మ్. హ్మ్. ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగిపోయింది. హ్మ్. యాహ్! ఈ 'మనోజ్' గారిది కూడా అప్పటికే ఫిక్స్ అయిపోయిందండి? లేదు. అది తర్వాత అయింది. అంటే హ్మ్. హ్మ్. కథ రాయడం మొదలుపెట్టిన తర్వాత అయింది. హ్మ్. కథ రాసి పాత్ర పుట్టిన తర్వాత హ్మ్. హ్మ్. 'బ్లాక్ స్వాడ్' 'మహాబీర్‌లామ' పాత్ర పుట్టిన తర్వాత ఆయనొచ్చారు. మీరు ఊహించుకున్న పాత్ర, ఆ పాత్రలో మీరు ఊహించుకున్న వ్యక్తి ఎవరు ఆ టైంలో? నేను ఊహించుకోవడం ఏం లేదు. అంటే హ్మ్. కాంటెంపరరీ స్టోరీస్ రాస్తే ఊహించుకోవచ్చు. ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి అంటే ప్రస్తుత ఫిక్షనల్ కాలమాన ఏదన్నా. పరిస్థితిలో హుహు. జరుగుతున్న కథలనుకోండి. ఓకే. అప్పుడు హ్మ్. ఊహించుకోవచ్చు. దీనికి అంటూ ఎవరిని ఊహించుకోలేదు. హ్మ్. ఆ ట్రాక్ అయిపోయిన తర్వాత స్టిల్ అక్కడ ఎవరు ఫిట్ అయ్యేవాళ్ళు లేరు. అది చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా రాసేసాను అది. హ్మ్. హ్మ్. దాని తర్వాత ఎవరైతే యాడ్ అయ్యారో మంచు మనోజ్ గారు అది ప్రాపర్ ఫిట్. హ్మ్. హ్మ్. అంటే మీరు ఈసారి ఎడీగా వర్క్ చేశారు కదా మీరు యాహ్! 'సవ్యసాచికి'. యాహ్! తర్వాత ఏంటండి అటువైపు అడుగులు అసలు పడలేదు? అంటే నేను ప్రతి సినిమాకి ఐ విల్ బి దేర్ ఆన్ ద సెట్. ఓకే. ఆ! ప్రతి సినిమాకి ఐ విల్ వర్క్ లైక్ ఎన్ ఐడీ హ్మ్. హ్మ్. అంటిల్ ద లాస్ట్ కాపీ. హ్మ్. పోస్ట్ చూసుకుంటా అన్నీ చూసుకుంటా. ఓకే. ఆ! సో, అది ఆ జర్నీ అంటే మీరైతే క్రెడిట్స్‌లో ఉండదంతే. అహా! ఉన్నదంతే. ఆ! అంతే అది కంటిన్యూ. ప్రతిరోజు సెట్‌లో ఉంటా. అంటే మీరు ఏడీ ఆ రోల్ ఆ టైంలో పడడం వల్ల ఏంటంటే తర్వాత డైరెక్టరే అవుతారు. ఈయన డైరెక్టర్ మీదే ఉంది. కంప్లీట్ ఫోకస్ అని అందరూ అనుకుంటారు యాహ్! బేసికల్లీ. మీకు అంటే 'సవ్యసాచికి' మీకు రచనా సహకారం అని పడతది. హ్మ్. హ్మ్. పేరు. దాంతో పాటు ఎడీలా కూడా పడతది. బట్ హ్మ్. హ్మ్. యాహ్! మై జర్నీ ప్రతి సినిమాకి దాంతో పాటు నేను ప్రతిరోజు సెట్‌లో ఉంటా. హ్మ్. హ్మ్. ఏ మార్పు కావాలన్నా కూడా అక్కడికక్కడ చేయడానికి. హ్మ్. అది ఎక్కడికైనా సరే. అల్టిమేట్ యాహ్! గోల్ డైరెక్టరే కదా యాహ్! సార్. యాహ్! హ్మ్. హ్మ్. అంటే మరి దానికేమన్నా టైమ్ పెట్టుకున్నారండి? టైమ్ పీరియడ్ ఈ టైమ్ అది పీరియడ్‌లో మన అవుదాం ఇలాగ. చేతిలో ఏం లేదు. ఆ!
చేతిలోకి వస్తున్నవి చేసుకుంటూ వీలైనంత త్వరగా దాన్ని పట్టణెక్కించాలి. ఇప్పటికి ఎన్ని ఉన్నాయండి? అంటే మీ కొన్ని స్క్రిప్ట్స్ మీ దగ్గర ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ యా ఉన్నా కూడా యా ఆ. కొన్ని మీకోసమే అని మీరు పక్కన అవును పెట్టుకుంటారు. అవును అవును. సో అవెన్ని ఉన్నాయండి మీకోసం మీరు పక్కన సాలిడ్ సాలిడ్ 10 ఉంటాయండి. 10 ఉంటాయి. ఓకే. రివీల్ చేయొచ్చా? అంటే జానరాస్ రివీల్ చేయొచ్చా మనం? జానరాస్ రివీల్ చేయొచ్చా? ఏ కైండ్ ఆఫ్ ఉన్నాయండి? ఫస్ట్ ఏది రాబోతుంది దాని నుంచి వస్తే అవకాశం బట్టి? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సే రైట్ నౌ. అంటే ఆ! అనౌన్స్మెంట్ వర్ది కానీ అవి అంటే హ్మ్. బట్ జానపదమే కావచ్చు, ప్రేమ కథ కావచ్చు, లేకపోతే హ్మ్. హ్మ్. కాంటెంపరీ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఫిక్షనల్ కావచ్చు, హ్మ్. హ్మ్. అట్లా అన్ని అన్ని డైవర్సిఫైడ్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అది వర్కౌట్ అయిన రోజు మీతో కలిసి హ్మ్. మన రోజు మనం మాట్లాడుకున్నాం కదా అని గుర్తు చేస్తాం. ఓకే. సో, మిరాయి పోరాటం గురించి మాట్లాడుకుంటే యా సేమ్ మీకు పర్సనల్లీ ఒక రైటర్‌గా మీకు చాలా పోరాటం ఉంటది. ఎవరితో? స్క్రిప్ట్‌తో ఉంటది. దాంతో పాటు డిస్కషన్‌లో డైరెక్టర్‌తో డైరెక్టర్ కూడా కరెక్ట్ ఉంటది. అది సక్సెస్‌ఫుల్‌గా యుద్ధం జరిగితేనే ఔట్‌పుట్ మాకు బావుంటది. ఎగ్జాక్ట్లీ ఇలా బ్లాక్ బస్టర్ అవుతా కరెక్ట్ ఉంటది. కరెక్ట్. సో, ఏంటండి ఎప్పుడైనా మీకు డైరెక్టర్‌కి యుద్ధం జరిగినప్పుడు స్క్రిప్ట్ విషయంలో దాన్ని క్రియేటివ్ డిస్కషన్ ఉంటది కదా! దానిలో ఒక్కొక్కసారి మీ విజన్ ఆయనకి అర్థం కాకపోతూ ఉంటది. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? దానికి ఎక్సర్సైజ్ చేస్తా యాక్చువల్గా నేను ముందు. అంటే మీరు అడిగిన క్వశ్చన్ రైటే. హ్మ్. అది అర్థం చేయించడానికి ఎట్లా చెప్తే అర్థం అవుతుంది, దానికి అవసరమైన ఉదాహరణలు తీసుకొని ఒక ఎక్సర్సైజ్ చేసి దెన్ ఐ విల్ ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హ్మ్. హ్మ్. ఇకపోతే ఈ వాద ప్రతివాదాలు అనేవి అంటే మీకు అర్థమయ్యేటట్టు కొట్టుకోవడం అరుచుకోవడం ఏమి ఉండదు. ఆ! అంగీకారం అంగీకరించకపోవడం ఇవే ఉంటాయన్నమాట. ఒక హ్మ్. పాయింట్ మీదకి రాకపోవడం, లేకపోతే అతను నమ్మేది నేను నమ్మకపోవడం, నేను నమ్మేది అతను నమ్మకపోవడం జరగడం. హ్మ్. సో అతను దానికి కేస్ స్టడీ ఇచ్చి ఇది జరుగుతుంది, ఇదే వర్కౌట్ అవుతుంది అని బలంగా చెప్పినప్పుడు అప్పుడు హ్మ్. కన్విన్స్ అయ్యి, లేదు సేమ్ ఇటువైపు కూడా వైస్ వర్సా, హ్మ్. లేదు ఇది జరగదు, ఇది వర్కౌట్ అవ్వదు అని నేను చెప్పి ఒక కేస్ స్టడీ ఎగ్జాంపుల్ ఇచ్చి దెన్ విల్ గో ఫార్వర్డ్. ఇది ఎందుకు హ్మ్. వర్కౌట్ అవ్వదు అని హ్మ్. చెప్పేసి ఎవరో ఒకరు కన్విన్స్ అవుతారో అప్పుడు దాన్ని ముందు తీసి ఇది ఇది హ్మ్. రోజు నడిచే ప్రక్రియ. హ్మ్. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ 2015 నుంచి యాక్టివ్‌గా దీనిలోనే ఉన్నారు. ఈ ఫీల్డ్‌లోనే నాకు తెలిసి. 2013 నుంచి 2016 గోస్ట్ రైడింగ్ చేశా. ఆ! ఆ! 2017 సవ్యసాచి ఆ! అవకాశం ఆ! వచ్చింది. ఆ! 2016 వరకు నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నా. హ్మ్. హ్మ్. 2017 రాజీనామా ఇచ్చేసి హ్మ్. హ్మ్. 2017 నుంచి హ్మ్. ఇది ఫుల్ టైమ్. హ్మ్. యా అంటే ఇప్పుడు 13 నుంచి ఉంది మొత్తం మీద దీనిలో. కరెక్ట్. హ్మ్. యా సో, ఈ ఇన్నేళ్లలో ఇప్పుడు నేను జస్ట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాతే మీ వాయిస్‌కి నేను కొంచెం ఇంప్రెస్ అయ్యి, ఏంది వాయిస్ ఇంత బేస్ ఉంది అని అనుకున్నా. మీ ఇన్ని ఏళ్లలో ఎవరు కూడా దాన్ని పట్టుకొని కొంచెం ఎళ్ళు అని పుష్ చేయలేదా? ఎయిదర్ యాక్టర్‌గా గాని, లేదంటే వాయిస్ ఇవ్వమని దేనికన్నా? వాయిస్ ఇవ్వమని అంటే అది పెద్ద మనకి అట్రాక్టివ్ ఆఫరింగ్ కాదు అది. హ్మ్. హ్మ్. ఇకపోతే మీకులాగా గుర్తించి బాగుంది అన్నారు చాలా అంతకుమించి. పుష్ అయితే యాక్టింగ్ అంటే యాక్టింగ్ రావాలి కదా. ఆ! ఆ! హ్మ్. యాక్టింగ్ యాక్టింగ్ వస్తే మనకు ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు. మనకి హ్మ్. రాదు హ్మ్. మనకు తెలుసు కాబట్టి హ్మ్. మనకు వచ్చింది మనం చేద్దాం. హ్మ్. ఒక సక్సెస్‌ఫుల్ రైటర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమనుకుంటారు అసలు మీరు? అడాప్టబిలిటీ సార్ ఫస్ట్. అంటే ఒకవేళ ఇఫ్ ఈస్ వర్కింగ్ ఫర్ డైరెక్టర్ విజన్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి ఆయన చూసే సినిమా ఈయన చూడాలి ఫస్ట్. హ్మ్. ఆయన హ్మ్. చూసే విజన్ ఈయన చూసి దానికి ఏం కావాలో అది చేసి దాని తర్వాత రైటర్ మార్క్ ఉండేలా చూసుకోవాలి కానీ హ్మ్. నాట్ ద రైటర్ మార్క్ ఫస్ట్ దెన్ విజన్ కమ్స్ నెక్స్ట్ అట్లా కాకుండా ఆయన చూసే విజన్ ఈయన చూడాలి ఫస్ట్. హ్మ్. హ్మ్. సో ఇప్పుడు ఆయన ఈ తరహాలోనే నేను చెప్పాలనుకుంటున్నాను కదా, ఈ తరహాలోనే నా పాత్రలు మాట్లాడాలి అనుకుంటున్నాను అన్న విషయాన్ని అర్థం చేసుకొని మనకంటూ ఉన్న స్టైల్ని వదిలేసి అది ఫస్ట్ అడాప్ట్ చేసుకొని ఆయనకు నచ్చిన తర్వాత మెల్లమెల్లగా దాంట్లోకి వెళ్ళాలి. ఆయన షూలో వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యు హ్మ్. ఆర్ వర్కింగ్ ఫర్ అదర్స్ విజన్. హ్మ్. అట్లా కాదు మీకంటూ మీకు ఆ, మీకోసం మీరు రాసుకునే కథలు అనుకున్నా మాటలు అనుకున్నా ట్రెండ్కి అనుగుణంగా హ్మ్. మీకంటే ఆశయాలు ఆదర్శాలు ఎన్ని ఉన్నా కూడా బై ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ బిజినెస్. ఇఫ్ ద బిజినెస్ ఇస్ హ్మ్. నాట్ వర్కింగ్ హ్మ్. దెన్ నాలుగు గోడల మధ్యలో ఉండిపోవాల్సి వస్తుంది. హ్మ్. సో ఆ కమర్షియల్ మీటర్కి అడాప్టబిలిటీ, అది అక్కడ అడాప్టబిలిటీ చేసుకొని జనాలు ఏది చూస్తున్నారు, హ్మ్. ఆ, ఏది చెప్తే అర్థమవుతుంది, ఐక్యూ లెవెల్స్ దాన్ని హ్మ్. బట్టి రాయాలి. ఆ, మన పాండిత్యం చూపించకూడదు. హ్మ్. ఇవన్నీ చూసుకొని రాసుకోవాలి హ్మ్. సార్. హ్మ్. సో, ఇదే ఇప్పుడు ఈ టాపిక్‌నే కొంచెం తిప్పడుగుతున్నాను నేను. యా మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీరన్నారు ఎండ్ ఆఫ్ ది డే ఇది బిజినెస్ అని. సో, కరెక్ట్ ఇప్పుడు అందరూ బిజినెస్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇదే చూస్తున్నారు. బట్ కరెక్ట్ మనం బేసిక్‌గా ఇది రూట్ లెవెల్‌లో ఇది ఒక ఆర్ట్ ఫార్మ్.
కరెక్ట్ ఈ ఆర్ట్ ఫామ్కి లిటరేచర్, హిస్టరీ, పురాణాలు, ఇతిహాసాలు వీటి మీద వీటన్నిటి మీద పట్టు ఉండడం అనేది అవసరం. కరెక్ట్ ఒక ఆర్ట్ ఫామ్ ఒక కళాకారుడికి, యా రచయిత కూడా కళాకారుడే కాబట్టి. సో బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం లిటరేచర్ రాని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, వీటి జ్ఞానం లేని వాళ్ళు కూడా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఏదో ఒక సినిమా తీసి ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తారు. ఓటీటీలోనో యూట్యూబ్లోనో ఎక్కడో చోట తీసి వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. సో మీ ఉద్దేశం ఏంటి పర్సనల్లీ? లిటరేచర్ అవసరమా ఖచ్చితంగా? లిటరేచర్ కానీ, హిస్టరీ కానీ, మైథాలజీ కానీ అవసరం లేదు, అసలు అంటే ఒక రైటర్కి అవసరం లేదు. అది ఉంటే దాన్ని వాడుకోవడానికి ఏదో ఒక సందర్భం క్రియేట్ చేయాలి తప్పించి అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఈ పుస్తకాలు చదివేసి, పురాణాలు చదివేసి ఐ డోంట్ థింక్ ఒక రైటర్కి అది అవసరం అనుకోను నేను. ఆ మాటని ఆ కాలమైన పరిస్థితులకి, ఇప్పుడున్న కాంటెంపరీ టైమ్స్కి ఈజీగా అర్థమయ్యేలాగా, ఈజీగా టక్మని పేలేలాగా చెప్పగలిగితే చాలు. అసలు ఆ అపోహ ఉంటే తీసేయాలి, అసలు అవసరమే లేదు. అది రాయాలి, మనం మాట గుర్తుండిపోవాలి, లేదు అంటే నలుగురిలో మనం మాట్లాడుతున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోవాలి ఒక మాట అన్న ఒక లోపల నుంచి ఆ కాంక్ష ఉంటే ఐ థింక్ హీల్ బికమ్ రైటర్. దానికి ఈ పుస్తకాల బేస్ అవసరం లేదు. ఉంటే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, దానికోసం ఇంకేదైనా క్రియేట్ చేయాలి మనం తప్పించి అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. అలా ఇలా ఈ హిట్లు కొట్టిన చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, చాలా మంది రైటర్లు ఉన్నారు. అదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఇది పుస్తకాలు, పురాణాలు అసలు అవసరం లేదు. బాగా కాంటెంపరీ నాలెడ్జ్ ఉండి ఏం మాట్లాడితే అర్థం అవుతుంది, ఏం మాట్లాడితే పేలుతుంది అన్న సెన్స్ ఉంటే చాలు. అండ్ మిరాయి గురించి ప్రశంసలు చాలా వచ్చినాయి. యా ఒక చిన్న కంప్లైంట్ విన్నాను నేను. విన్న తర్వాత దానికి సమాధానం చెప్పిన వాళ్ళు కూడా ఆడియన్స్ నుంచే చెప్పారు. ఏంటంటే క్లైమాక్స్ లో అంటే బిల్డ్ అవుతుంది, ఆడియన్స్ ఆ యుద్ధాన్ని కరెక్ట్ అయ్యారు బాగానే, బాగుంది, బాగా నడుస్తుంది ఇద్దరికి, ఎవరికి, బ్లాక్ స్వర్డ్ కి, సూపర్ యోధా అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఆ ఆయుధం తీసి ఇది ఆయుధం అని రివీల్ అయ్యి కొట్టారో తప్పని అయిపోయింది. దాన్ని ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు పాపం వాళ్ళ ఆకలి తీరక సీట్ కొంచెం ముందుకు వచ్చి మరీ జరిగి చూస్తున్నారు. ఇంకా జరుగుద్ది ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రొలాంగ్ అయ్యి ఉంటే బాగుండేది అనేది ఆడియన్స్ అభిప్రాయం. అంటే మంచి టేస్ట్ ఉండబట్టి టేస్ట్ బాగుంది, మధ్యలో ఆపేసారేంటి సర్వ్ చేయడం అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. కొంతమంది ఏమన్నారు, దానిని మించిన పవర్ లేదు కదా. సో మీరేం సమాధానం చెప్తారు? ఇంకా రాంబాణం వచ్చిన తర్వాత ఇంకా దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అంటే దాని ఎక్స్టెన్షన్ ఇంకేం ఉండకూడదు, అదొక పాయింట్. బట్ యుద్ధం అంటే ఆ యుద్ధం ఒకటి ప్లాన్ చేసాం కానీ బట్ ఈ క్లైమాక్స్కి ఇదే కరెక్ట్ అనమాట. సో అంటే వేద పాత్ర త్యాగం చేయాలని నిశ్చయించుకోవడం, ఆత్మత్యాగం చేయాలని నిశ్చయించుకోవడం, తర్వాత అదే టైంలో దేవుడు వచ్చి కాపాడడం ఆయుధం రూపంలో అనేది ప్రాపర్ గ్రావిటీ ఉన్న క్లైమాక్స్ అది. అంటే మీరే ప్రశ్న సమాధానం రెండు చెప్పారు, అదే ఎగ్జాక్ట్ ప్రాపర్ సమాధానం అదే. ఇంకా రాంబాణం వచ్చిన తర్వాత అది ఎవరైనా సరే అది కూడా రామాయణం నుంచి ఉన్నదే. అంటే హ్యాపీ అంటే ఆడియన్స్ మళ్ళీ సమాధానం చెప్పడం అంటే వెళ్ళి హ్యాపీ టీం దాకా రాకుండా. ఓకే, సో క్రియేటివ్ బ్లాగ్స్ అనేవి రెగ్యులర్ గానే ఉంటాయి. ఎస్పెషల్లీ రైటర్స్ కి, డైరెక్టర్స్ కి వీళ్ళు ఏంటంటే వీళ్ళ జీవితం ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఒక యాక్టర్ ఏంటంటే వచ్చి అవసరమైతే ఒక 5 hours 8 hours యాక్ట్ చేసి తను డిటాచ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు ఆ స్క్రిప్ట్ నుంచి. మీరు డిటాచ్ అవ్వలేరు జర్నీ చేసిన రోజులు. మీకు మధ్యలో క్రియేటివ్ బ్లాక్ వచ్చినప్పుడు పర్సనల్లీ ఏ ఒక సిచ్యువేషన్ ఉంటాయి కదా సార్, ఫ్యామిలీ ఇష్యూస్, అవి ఇష్యూస్, ఈ ఇష్యూస్, ఏం చేస్తారండి? ఒకవేళ బ్లాక్ వచ్చింది అంటే మాత్రం అవసరార్థం ఈ కథకు అవసరమైనవి పుస్తకాలు చదవడం, దానికి సంబంధించిన సినిమాలు ఉంటాయి కదా, అంటే వివిధ భాషల్లో సినిమాలు, అవి చూడడం. అక్కడ నుంచి ఏమైనా దొరకవచ్చు, ఏదైనా జనరేట్ అవ్వచ్చు, ఐడియా జనరేట్ అవ్వచ్చు, బాటిల్ నెక్ సిచ్యువేషన్ వాళ్ళు ఎట్లా డీల్ చేశారు, అట్లా వేరు ఆ జానర్కి సంబంధించిన సినిమాలు, అలాంటి ట్రాక్లు ఉన్న సినిమాలు చూడడం అదొకటి. ఇది బ్లాకుల్ని క్లియర్ చేసే ప్రాసెస్ అయితే. సో ప్రొడక్షన్ ఎన్ని రోజులు అయింది సార్? మీరు ఉన్నారా మొత్తం ప్రొడక్షన్ జరిగిన అన్ని లొకేషన్స్ కి? మీరు అన్ని లొకేషన్, ఇది ప్రతి సినిమాకి వెళ్తాను నేను. ఓకే, అయితే రేర్ క్వాలిటీ అనుకుంటా, అందరు రైటర్స్ కి ఇది ఉండదు మేబీ. అంటే అవసరం ఉంటుంది కంపల్సరీ, ప్రతిరోజు ఏదో ఒక మార్పు జరుగుతుంది, ఏదో ఒక పదం మార్పు జరుగుతుంది.
అక్కడ లేకపోతే ఒక పదంతో అంటే ఎప్పుడు ఓపెన్ గానే ఉంటారు సార్, స్టిక్ ఆన్ అయ్యి ఉండరా? ఇంకా మనం ఆల్రెడీ ఫైనల్ కాపీ వచ్చింది కదా దాని బెటర్మెంట్ కోసం ఆబ్వియస్లీ ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా. బెటర్మెంట్ అనేది డబ్బింగ్ లో కూడా జరుగుతుంది అది. ఓకే ఓకే. ఇఫ్ యూ వాంట్ అంటే లాస్ట్ లో కూడా డైలాగ్ చేంజ్ చేయొచ్చు మనం కావాలని. చేయొచ్చు, బట్ మరీ మీరు అలా కూడా ఓపెన్ గా ఉన్నారు. యా యా ఓకే, కరెక్ట్. షూట్ అయిపోయింది కదా అని Yes, ఆలోచించకుండా yeah, కావాలనుకుంటే డబ్బింగ్ లో కూడా చేంజ్ చేయడానికి రైట్ 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 రైట్. అంటే దీనికన్నా ఈ పదం బాగా కూర్చుంటుంది, ఈ లైన్ బాగా కూర్చుంటుంది అనుకున్నప్పుడు చేంజ్ చేస్తాం. సో ప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మొత్తం అన్ని లొకేషన్స్ లో ఎక్కడ సార్ మీకు కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ కనిపించినాయి అనిపించింది? నేపాల్లో షూటింగ్ అంటే చిన్న విషయం అది. అది ఇట్ ఇస్ వెరీ ఆ టెరైన్స్లో ఆ చలిలో చాలా కష్టం షూట్ చేయడం అనేది. అది ఫిజికల్లీ ఛాలెంజింగ్ లొకేషన్ అది. ఈవెన్ ఇన్ శ్రీలంక మీరు చూసే లాస్ట్ ఫైట్ ఏదైతే ఉందో అక్కడ తిరుమల కిషోర్ గారి చిరాకు పడే సీన్ ఉంటుంది, కొండంచులో ఉండే scene, అదంతా శ్రీలంకలో చేసింది. అవన్నీ కొద్ది ఛాలెంజింగ్ విషయం. అప్పుడు ఆ ట్రాక్ వచ్చింది కాబట్టి ఆ ట్రాక్ గురించి ఏమని మాట్లాడుకున్నారంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే డైజెస్ట్ అవ్వదు కదా ఏదైనా, ఫస్ట్ నే ఎందుకు ఇది డిస్ట్రాక్ట్ చేస్తుందేమో సినిమా అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత నిజంగానే మధ్యలో అది ఎంటర్టైన్ చేసుకుంటూ ఏదైతే లోపం రాకుండా ఆ లోటుపాటుని అది అది కవర్ చేసుకుంటూ వెళ్ళింది. మీకు స్టార్టింగ్ ఎప్పుడు డౌట్ రాలేదు అసలు ఇది ఏమైనా డిస్టర్బ్ చేస్తుందేమో? మీకు వచ్చినట్టే మాకు స్టార్టింగ్ లో వచ్చింది, కానీ తర్వాత సినిమాకి సేవియర్ అదే అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఎక్కడెక్కడ హ్యూమర్ వచ్చిందో ఆ గ్యాప్ లో ఆ హ్యూమర్ ఫీలింగ్ ఏదైతే ఉందో కరెక్ట్ గా ప్రాపర్ గా కూర్చుంది. అది వీఆర్ హ్యాపీ విత్ ద ట్రాక్. చాలా మంది దగ్గర నుంచి అంటే నేను థియేటర్ కు చూసినప్పుడు చాలా ప్రతి ఒక్కరు ఆ స్పాట్ లో నవ్వారు. ఐ అబ్జర్వ్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంతంత ఉద్దండులు ఉండగా యాక్టర్స్ కిషోర్ గారిని కొంతమంది పట్టుకుని భలే 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 అంటారు. ఆయన్ని మీరు ఎలా ఒప్పించారు అసలు? ఆయన్ని ఇమాజిన్ ఎలా చేసుకున్నారు? కిషోర్ గారి జనరాసిటీ అది. అంటే అడగంగానే ఆయనకున్న బిజీ టైంలో టైం తీసుకొని రావడం, ఆయన చేసిన ఇంప్రొవైజేషన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, అది యాడెడ్ అ న్యూ ఫ్లేవర్. అండ్ మన ప్రొడ్యూసర్ గారిని ఈ మధ్య పాపం ఈ మొన్న ఇన్సిడెంట్ అయింది, ఇది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వర్సెస్ ఆ ఇష్యూ అయింది. ఈ ఇష్యూలో కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత ఏంటంటే పాపం ప్రొడ్యూసర్స్ కూడా అందరూ నలుగుతూ ఉన్నారు. ప్రీవియస్లీ కొంచెం ఆయన నలిగారు, ఈవెన్ ఏగల్ సినిమా కానీ కొంచెం కొన్ని వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన ముఖ చిత్రం ఎలా ఉంది మిమ్మల్ని అడుగుతున్నాను. I see him every day laughing. ఏమన్నారు రిజల్ట్ గురించి ఆయన? ఆయన ఫస్ట్ కాపీ చూసినప్పుడే హీఈస్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ వర్క్ అని చెప్పేసి, అక్కడ నుంచి అట్ ఎవ్రీ స్టేజ్ హీ హెల్ప్డ్, హీ పుష్డ్ us, అన్ని రకాలుగా సాయం చేశారు. ఇప్పుడు ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఏఐ వచ్చింది, టెక్నాలజీ డెవలప్ అయింది. ఇంతకుముందు చేతితో పేపర్ల మీద రాసేవాళ్ళు కాస్త ఫైనల్ డ్రాఫ్ట్ అని వచ్చేసినాయి, టూల్స్ వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏఐ వచ్చేయడం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది, రైటర్స్ అవసరమే లేదు అని చెప్పి ఒక ఏదో వాదన నడుస్తూ ఉంటుంది. బేసికల్ మీరు ఎంత ఈజీగా నవ్వారో దాని ఆన్సర్ అక్కడే వచ్చింది. బట్ మీ ఫీలింగ్ ఏంటి? ఏఐ అసలు రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందా అసలు? ఒకవేళ నిజంగా ఎవరైనా ఏఐలో రాసి స్టోరీ జనరేట్ చేసి దాన్ని ఎవరైనా ప్రొడ్యూస్ చేసి నేను కూడా చూడాలనుకుంటున్నాను అట్లా అవుద్దా అని. ఆన్ రైటింగ్ ఫ్రంట్ ఐ డౌట్, ఆన్ ద టెక్నికల్ ఫ్రంట్ అది ఆల్రెడీ లోపలికి వచ్చేసింది. బట్ రైటింగ్ ఫ్రంట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. ఎందుకంటే ప్రాబ్లీ స్ట్రక్చర్ ఇస్తుందేమో, కానీ ఆ నువాన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ రూట్ లెవెల్వి, ఇప్పుడు మీరు దేనికి నవ్వుతారు, లోకల్గా కొన్నిటిని నవ్వుతారు, ఇక్కడ నవ్వే విషయాలు కొన్ని ఉంటాయి, కేరళలో నవ్వే విషయాలు కొన్ని ఉంటాయి. అవి ఎట్లా పట్టుకోవడం కష్టం అన్లెస్ అక్కడ మీరు పెరిగి మీరు అక్కడ తిరిగితే కానీ తిరిగిన విషయాలు అవి. ఆ లెవెల్కి వెళ్తుందా అనేది ఐ డోంట్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్రాఫ్ట్ ఆఫ్ రైటింగ్, బట్ మిగతా అవి ఐఎమ్ నాట్ షూర్. అంటే స్ట్రక్చర్ ఏమన్నా ఇస్తే ఎగ్జాంపుల్, అది కూడా మీరు స్ట్రక్చర్ అంటున్నారు కాబట్టి స్టిల్ 3 యాక్షన్